సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ కి గ్రోత్ ఇంజిన్ గా ఏ నగరం మారబోతుంది? రాజధాని అమరావతి సిద్ధమయ్యే వరకు గ్రోత్ ఇంజిన్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండిపోతుందా? కేవలం విశాఖపైనే ఆధారపడేటువంటి అవకాశాలు ఉంటాయా? వీటన్నిటికీ ఒక సమాధానం శ్రీ సిటీ. శ్రీ సిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికని అమలు చేయడం, అలానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ శ్రీ సిటీకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, భారీ పరిశ్రమలు శ్రీ సిటీలో అడుగు పెట్టడం రాష్ట్రానికి నెక్స్ట్ లెవెల్ గ్రోత్ ఇంజిన్గా, ఫైనాన్షియల్ హబ్గా శ్రీ సిటీ మారబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. అది ఎలా అనే అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించాలి. ఎందుకంటే పాలసీస్ పరంగా చూసినప్పుడు పైకి చెప్పేది ఒకటి ఉంటుంది, అమలు చేసేటువంటి క్రమంలో జరిగేది మరొక రకంగా ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. శ్రీ సిటీ భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుందనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మార్పులు, కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ప్రధానంగా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ అతిపెద్ద ప్రభావం చూపిందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అదే క్రమంలో శ్రీ సిటీలో వరుసగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నంబర్ కూడా పెరుగుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే క్యారియర్ గ్లోబల్ కంపెనీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అలానే ఇతర అగ్ర బ్రాండ్లు శ్రీ సిటీలో విస్తరణ లేదంటే కొత్తగా అడుగు పెట్టడం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపించినాయి. ఈ 9 నెలల కాలంలో చూస్తేనే దాదాపు 9,700 కోట్ల రూపాయల పెట్టుబడులు శ్రీ సిటీలో అడుగు పెడుతున్నాయి. ఎందుకంటే ఆయా సంస్థలు ఒప్పందాలు చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని శ్రీ సిటీలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా ప్రారంభించినాయి. కొన్ని ప్రారంభోత్సవాల దిశగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాంట్లు విస్తరిస్తున్నారు కాబట్టి అలాంటి కంపెనీలు ఏమేమి ఉన్నాయి, శ్రీ సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడే కాదు, శ్రీ సిటీ దాదాపు ఒక 14-15 ఏళ్లుగా సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అనేక సంస్థలు ఉన్నాయి, దాదాపు 140 కంపెనీలు ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం జపాన్కి చెందిన కంపెనీలే 30కి పైగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జపాన్ టీం మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కూడా అయ్యాయి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కీలకమైనటువంటి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కీలకమైనటువంటి సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. టాటా సంస్థ దగ్గర నుంచి కెలాగ్స్ వంటి సంస్థలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని శ్రీ సిటీలో రన్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్ రంగంలో శ్రీ సిటీ ఒక విప్లవంగా మారబోతుంది. సైలెంట్గా రెవల్యూషనరీ అవుతున్నటువంటి రీతిలో పెట్టుబడులు వరుసగా శ్రీ సిటీకి వస్తున్నాయి. దానికి కారణాలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెట్టుబడులను కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా 9,700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఈ డిసెంబర్ 2024లో జరిగినటువంటి వ్యూహాత్మక విస్తరణను మనం ఒకసారి విశ్లేషించి చూస్తే ఈప్యాక్ డ్యూరబుల్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో 191 కోట్ల రూపాయలతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం డిసెంబర్ 2024 జరిగింది. అలానే బ్లూ స్టార్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ సామర్థ్యాన్ని 1.8 మిలియన్ల ఎయిర్ కండిషన్స్, అంటే కస్టమర్ ఎయిర్ కండిషన్స్, ఇంట్లో ఉపయోగించేటువంటి ఎయిర్ కండిషన్స్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఇది వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఈ విస్తరణలో భాగంగా శ్రీ సిటీలో ఉన్నటువంటి ప్లాంట్ 3వ దశని 200 కోట్ల పెట్టుబడితో విస్తరించబోతుంది. అంటే ఈ సంవత్సరాంతానికి 1.2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా శ్రీ సిటీలో ఇది తన కార్యాచరణని అమలు చేసేటువంటి ప్రయత్నం, బ్లూ స్టార్ కంపెనీ తన కార్యాచరణని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే 2028 నాటికి బ్లూ స్టార్ పూర్తి స్థాయి ప్లాంట్ని అక్కడ విస్తరించేటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఇక డైకిన్ ఇండస్ట్రీస్, ఇది కూడా ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, శ్రీ సిటీలో కొత్త ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్ని ప్రారంభిస్తుంది. 75 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. దేశంలోనే 3వ అతిపెద్ద యూనిట్గా ఇది మారబోతుంది. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వచ్చినవి, పనులు జరుగుతున్నవి. అంటే శ్రీ సిటీలోకి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి అంశాలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. అలానే మరికొన్ని కంపెనీలు ఇదే జాబితాలో కనిపిస్తున్నాయి. క్యారియర్ గ్లోబల్ కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వచ్చే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు క్యారియర్ గ్లోబల్ సంస్థ రెడీ అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లాంట్ ఇది శ్రీ సిటీలోనే ఏర్పాటు చేయబోతుంది క్యారియర్. ఎందుకంటే క్యారియర్ కానీ, డైకిన్ కానీ ఇవన్నీ కంప్లీట్గా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా రెసిడెన్షియల్ పర్పస్. బ్లూ స్టార్ కానీ ఇవన్నీ కూడా
ఇక్కడ ప్లాంట్లు పెడుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా దీనికి అనువుగా ఉందనేటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కూడా దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ కంపెనీలన్నీ తరలిపోతున్నాయి అనేటువంటి విషయానికి ఇక్కడ సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలధన పెట్టుబడి సబ్సిడీ అనేటువంటి విధానాన్ని తీసుకుంది. ఈ పెట్టుబడి సబ్సిడీని ప్రకటించిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సమయంలో పెట్టేటువంటి మొదటి విడత ఇన్వెస్ట్మెంట్స్లో కొంత వెసులుబాటు దక్కుతోంది అనేటువంటి అభిప్రాయం అనేక సంస్థలకు కలిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది. ప్రారంభ ప్రాజెక్టు ఖర్చులను తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం తన ప్రత్యక్ష మూలధన రాయితీలను ప్రత్యేకంగా ప్రకటించింది. ఇది పాలసీలో ప్రకటించింది. 2024 ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రకటించినటువంటి పాలసీలో ప్రతి రంగానికి ఒక పాలసీని అనౌన్స్ చేశారు. అలానే ఇండస్ట్రియల్ సెక్టార్లో అనౌన్స్ చేసినటువంటి పాలసీలో ఈ రాయితీల ప్రస్తావనని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక క్యారియర్ గ్లోబల్ 1000 కోట్ల శ్రేణిలోకి వస్తుంది కాబట్టి ఇది మెగా ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల్ని 4-5 రకాలుగా వర్గీకరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 10 కోట్ల రూపాయల లోపు ఉండేటువంటి ప్రాజెక్టులు కూడా ఒక లెక్కలోకి తీసుకుంది. అది మైక్రో, మినీ, అలానే మీడియం, మెగా, అల్ట్రా మెగా ఇట్లా దశల వారీగా ఒక విభజన చేసుకుంది. అందులో చూస్తే 1000 కోట్ల శ్రేణిలోకి వచ్చేవి మెగా ప్రాజెక్టులుగా ఉంటాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, అంటే అల్ట్రా మెగా ప్రాజెక్టు కాబోతుంది ఇది. అందుకనే కొత్త ప్లాంట్ నిర్వహించేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రణాళికను కనుక ఆవిష్కరిస్తే ముందస్తుగానే పెట్టుబడి రాయితీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ క్రమంలోనే అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం అది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో కూడా దానికి అదనంగా రాయితీలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ పథకాలపై టాపప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి పిఎల్ఐ పథకం అంటే ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, అంటే ఉత్పత్తి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదాన్ని భారత ప్రభుత్వం తీసుకున్నప్పటి నుంచి కూడా భారతదేశంలోనే ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చేటువంటి విధానాన్ని ఒకటి అమలు చేస్తూ వస్తుంది. దాన్ని అడిషనల్ అడ్వాంటేజ్గా తీసుకుని అదనపు రాయితీలు ఇవ్వాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పిఎల్ఐ కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎయిర్ కండిషనర్ తయారీ, సోలార్ ప్యానల్స్ తయారీ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఈ ప్రాజెక్టులకి ఆమోదించి ఇప్పటికే కనుక ఆమోదం పొందినటువంటి ప్రాజెక్ట్ అయితే కేంద్రం చేసినటువంటి ప్రోత్సాహం మొత్తంలో ఏపీ అదనంగా 10% రాయితీ ఇస్తుంది. అంటే అదనంగా మరొక 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. దీంతోపాటు స్టేట్ జిఎస్టీకి సంబంధించి రీయింబర్స్మెంట్ చేసేటువంటి విధానాన్ని ఏపీలో తయారు చేసి విక్రయించేటువంటి ఉత్పత్తులకి ప్రత్యేకంగా స్టేట్ జిఎస్టీలో 100% మినహాయింపు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలా 5 సంవత్సరాల పాటు ఈ మినహాయింపుని కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 2024లో ఏర్పడింది. 2029 వరకు ఆ ప్రభుత్వమే కొనసాగుతుంది. కాబట్టి 2029 వరకు స్టేట్ జిఎస్టీని ఈ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకి సంబంధించి రాయితీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కంపెనీకి ఈ అమౌంట్ వెనక్కి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష నిర్వహణ ఖర్చు కలిసి వస్తుందనేటువంటి అభిప్రాయం ఆయా సంస్థలకి కలుగుతుంది. ఈ లెక్కలు వేసుకోవడం మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి సోలార్ ప్యానల్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఉత్పత్తులకి ప్రత్యేకమైనటువంటి రాయితీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. డీకార్బనైజేషన్ సబ్సిడీ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకుంది. కంపెనీలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ తయారీని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక మిషన్, గ్రీన్ ఎనర్జీ మిషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా 2030 నాటికి శిలాజ ఇంధనాలను పూర్తి స్థాయిలో వినియోగించకుండా అడ్డుకునేటువంటి ఒక ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఎకో ఫ్రెండ్లీ వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ డీకార్బనైజేషన్ సబ్సిడీ అనేటువంటి అంశాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. అందుకని ఇటీవల ఒక విషయం గమనించి చూస్తే కనుక ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటి సంస్థ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే ఈ అదనపు సబ్సిడీలు వస్తున్నటువంటి విధానం. అలానే వీటికి తోడుగా స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ ఛార్జీల రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు చేస్తే కనుక ల్యాండ్ ఛార్జీల్ని ముందు రిజిస్ట్రేషన్ సమయంలో పే చేస్తారు, మళ్ళీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలానే లీజు ఒప్పందాలు, ఇతర ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల పైన కూడా 100% స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి చెల్లించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలన్నీ కూడా పరిశ్రమలు పెడుతున్నటువంటి సంస్థలకి, పరిశ్రమలు పెట్టాలనే ఆ ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ప్రోత్సాహకంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విధి విధానాలని గమనించిన తర్వాతే పెద్ద ఎత్తున పరిశ్రమలు
అక్కడ పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణాన్ని గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పటికే అక్కడ శ్రీ సిటీ అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం. ఎందుకంటే శ్రీ సిటీ ఒక మెగా టౌన్షిప్ కింద మనం చూడాల్సి ఉంటుంది. మనకి నగరాలంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై ఇలాంటి వాటిని చూసి బహుశా నగరాలు ఎలానే ఉంటాయనేటువంటి ఒక భ్రమతో ఉన్నాం. ఇప్పుడు శ్రీ సిటీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ప్లానెడ్ సిటీ. మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించి కాస్మో కల్చర్ ఉన్నటువంటి వాతావరణంగా మనం చూడాల్సి ఉంటుంది. అక్కడ విద్యా సంస్థల దగ్గర నుంచి నివాసయోగ్యమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి వ్యవస్థల నుంచి పారిశ్రామిక అవసరాలకు కావాల్సినటువంటి ప్రణాళికల వరకు అన్నిటినీ కూడా సమగ్రంగా రూపకల్పన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత 15 ఏళ్లుగా దీన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం దీనిపైన మరింత ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనికి అనుగుణంగానే శ్రీ సిటీలో పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. శ్రీ సిటీకి అదనంగా 2500 ఎకరాల భూముల్ని కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో క్లియర్గా దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సత్యవేడు మండలంలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ ఇరుగులం, అలానే రాళ్లకుప్పం, పెద్ద ఏటిపాకం, కొల్లాడం మొత్తం ఈ గ్రామాలకు సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి మొత్తం 2583 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ 830 ఎకరాల భూమి ఆల్రెడీ ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. ఇక ప్రైవేటు పట్టా ల్యాండ్ల నుంచి చూస్తే కనుక 1753 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి సైజు మరింత విస్తరించబోతుంది. శ్రీ సిటీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని మెగా గ్రోత్ ఇంజిన్ అవుతుందని పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందే ఫైనాన్షియల్ హబ్గా, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి శ్రీ సిటీ సన్నద్ధమవుతుంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీల వలన ఇండస్ట్రీస్ క్యూ కడుతున్నాయి. దీనికి సమాంతరంగా క్రిస్ సిటీ అనేటువంటి మరొక నగరాన్ని ప్రణాళికబద్ధంగా ఇండస్ట్రియల్ కారిడార్ మార్గంలో, అంటే నేషనల్ హైవే 16 పరిధిలో వచ్చేటువంటి మార్గంలోనే రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసేటువంటి ప్రణాళిక. అది వైజాగ్, చెన్నై కారిడార్లో వచ్చేటువంటి మార్గం కాబట్టి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా పరిధిలో డెవలప్ చేసేటువంటి ప్రణాళికని అమలు చేస్తుంది. మరోవైపు నాయుడుపేట దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెజల్ని అభివృద్ధి చేస్తుంది. వీటితో పాటు ఈ ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని 5 క్లస్టర్లుగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా 5 క్లస్టర్లుగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అవసరాలు, అవకాశాలు, వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బీజం వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే వీటన్నిటికంటే మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉన్నది ఇప్పుడు శ్రీ సిటీ మాత్రమే. అమరావతి నిర్మాణం 3 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయినాక అది ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా మారడానికి మరొక 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రెడీ టు ఈ కేక్లా కనిపిస్తోంది శ్రీ సిటీనే. అందుకే 2583 ఎకరాలని అదనంగా కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సిటీని మరింత బలోపేతం చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా జపాన్, చైనా, ఇతర ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోత్సహించి ఆహ్వానించేటువంటి ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో శ్రీ సిటీని రాబోయేటువంటి రోజుల్లో ఒక మెగా సిటీగా చూసేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. అటు చెన్నై మహానగరానికి దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో, ఇటు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో, అలానే కృష్ణపట్నం పోర్టుకు కూడా అతి సమీపంలో ఉన్నటువంటి మార్గం, రోడ్డు, రైలు, వాయు మార్గాలు, జల రవాణాకు కూడా అనువైనటువంటి ప్రదేశం. అంటే జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని శ్రీ సిటీ సద్వినియోగం చేసుకోవడం వల్లనే ఒక సక్సెస్ రేట్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమల్ని శ్రీ సిటీలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే వివిధ దేశాల రాయబారులతో వరుస భేటీలు, సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.